ముందుగా అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈ భూమి మీద మొట్టమొదటిగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి మనిషి ఎవరండి? ఆదాం. దేవుడు సృష్టించినటువంటి మొట్టమొదటి మనిషి ఆదాం. దేవుడు నరుణ్ణి ఎలా చేశారండి? తన పోలికగా తన స్వరూపమందు నరుణ్ణి దేవుడు చేశాడు, సృష్టించాడు. మరి అటువంటి నరుడు దేవుడికి ఎంతో ఇష్టడా కాదండి? ఆదాం అంటే దేవుడికి ఇష్టడా కాదా? ఇష్టడే. అందుకే ఆదాము కొరకు, ఆదాములో నుండి రాబోయే తరాల కొరకు దేవుడు ఈ సకల సృష్టిని చేశాడు. మొట్టమొదటి మానవుడు ఆదాము. ఈ ఆదాము దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. ఎలా విడిచిపెట్టేశాడు చెప్పాలండి. ఆజ్ఞను అతిక్రమించి దేవుడి సన్నిధిని విడిచిపెట్టేశాడు కదండి. ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి ఏ విధంగా ఆజ్ఞను అతిక్రమించాడంటే, ఇదిగో తినవద్దన్న ఫలాన్ని తిన్నాడు. ఫర్బిడెన్ ఫ్రూట్, దాన్ని ఏం చేశాడంటే వద్దు అన్న దాన్ని ఆదాము తిన్నాడు. ఆ విధంగా ఆజ్ఞను అతిక్రమించాడు. ఈ వృత్తాంతం అంతా కూడా మనకి ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే ఈ వృత్తాంతం అంతా కూడా మనకి ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయానికి మనం టైటిల్ పెడితే, ఒక హెడ్డింగ్ పెడితే, మానవుని యొక్క పాపము, దాని వలన వచ్చే శాపము. అంతేనండి. మానవుని యొక్క పాపము, దాని వల్ల వచ్చే శాపము, ఈ రెండిట్ల గురించే 3వ అధ్యాయం అంతా కూడా ఉంటుంది. 3వ అధ్యాయం మీకు అందరికి బాగా తెలుసండి? తెలుసా లేదండి? బైబిల్లో 3వ అధ్యాయం అండి. దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటో కూడా చెప్పాను. సరే, దేవుడు ఈ 3వ అధ్యాయంలో ఎంతమందిని శపించాడు? అదే మొత్తం టోటల్ గా ఎంతమందిని దేవుడు శపించాడు? 4 ఒకరు, 3 ఒకరు అంటున్నారు. ప్రభునందు ప్రియులారా, ప్రసంగం అంటే కేవలం పాస్టర్ గారు చెబుతుంటే విశ్వాసులు వినేటట్టు ఉండకూడదు. అప్పుడప్పుడు ఏముండాలంటే ప్రసంగాల్లో ప్రశ్నలు ఉండాలి. మీ అబ్బాయిని ఎంతో గొప్పగా చదివించారు, చక్కగా విద్యను అభ్యసించాడు. ఎవరైనా వచ్చి బాబు 4 నాళ్ళు ఎంత బాబు అని అడిగారనుకో, చెప్పలేదనుకో ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది లేదా? అయ్యో వీడికా నేను వేల కొద్ది ఫీజులు కట్టి చదివేస్తున్నాను అని. అంటే వాడి యొక్క జ్ఞానం, వాడు నేర్చుకున్నది ఎప్పుడు తేటతెల్లమవుతుంది? ప్రశ్న ఉన్నప్పుడే. అందుకే నేను ఏమంటానంటే ప్రసంగాల్లో ఖచ్చితంగా 1, 3 ఏముండాలి? ప్రశ్న అని ఉంటే ఈ విశ్వాసులు కూడా ఏంటంటే నిద్ర మేలుకుంటారు. వాక్యం ఎలా అంటామండి? వాక్యం ఎలా అంటారు చాలా మంది? నిద్రాణ స్థితిలో వింటారు. ఆ నిద్రాణ స్థితిలో ఉన్నవారికి గొడ్డలు పెట్టి ఏంటంటే ప్రశ్న. ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు చెప్పండి, ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఎంతమందిని శపించాడు? మొట్టమొదటిగా పాపం చేసింది ఎవరండి? మొట్టమొదటిగా పాపం చేసింది ఎవరు? హవ్వ కదండి. తర్వాత పాపం చేసింది ఎవరు? ఆదాం. అంటే హవ్వ శపించబడింది, ఆదాము శపించబడ్డాడు.
తర్వాత ఎవరిని శపించాడు దేవుడు? ఏంటండి? సర్పాన్ని శపించాడు. తర్వాత ఎవరిని శపించాడు దేవుడు? ఎవరిని శపించాడు? భూమిని శపించాడంట. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 4. ఇంకా ఏమన్నా శాపగ్రస్తమైంది ఉందా అక్కడ? స్త్రీ చెప్పారు కండి, స్త్రీని పురుషుణ్ణి, లేకపోతే ఆదాముని అవ్వని, పాముని భూమిని, ఇంకా స్త్రీ, అదే అండి, స్త్రీని శపించాడు. ఈ 4 మాత్రమేనా? కయ్యేనా, అది 4వ అధ్యాయం అండి. నేను 3వ అధ్యాయం గురించి మాట్లాడుతున్నాను. అపవాదిని శపించలేదా? అపవాదిని శపించలేదా? శపించాడా లేదా? అంటే ఎన్ని అయినాయి? 5 అయినాయి. మొదటిగా ఎవరిని శపించాడు? మొదటిగా ఎవరిని శపించాడండి? చూడండి ఒకసారి. మొదటిగా ఎవరిని శపించాడంటే 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం, అదిగో మొదటి శాపం. అందుకు దేవుడైనటువంటి యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున, అదిగో ఆగండి, దేవుడైనటువంటి యెహోవా సర్పముతో మొట్టమొదటి శాపం ఎవరో తేలింది? సర్పానికి తగిలింది. మనం ఎవరికి అనుకుంటాం? అవ్వకు అనుకుంటాం కదా. పండు తినేసింది కదా, మొదటగా అవ్వకి తగిలింది అనుకుంటాం. కానీ దేవుడు రాయించాడు బైబిల్ గ్రంథం అని, భూ జంతువులన్నిటిలో కంటే సర్పము తెలివైనది, యుక్తి గలది. అటువంటి సర్పాన్ని మొదట శపించాడు దేవుడు. చదవండి. చూడండి, పశువులన్నిటిలోనూ భూ జంతువులన్నిటిలోనూ చూడండి, నీవు శపించబడిన దానవై నీ కడుపుతో రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అంటే ఆదాము అవ్వలు చేసినటువంటి పాపానికి మొట్టమొదటి శాపానికి గురైంది ఎవరు? సర్పం. అలాగే సర్పాన్ని ఎందుకు శపించాడండి దేవుడు? వీళ్ళిద్దరూ పాపం చేయడానికి సర్పానికి ఏమైనా సంబంధం ఉందా? ఉందా లేదా? ఉందా లేదండి? ఏంటి ఆ సంబంధం? సేన అనే దయ్యాలు పట్టిన వాడు ఒకడు ఉన్నాడు కదా. ఆ సేన అనే దయ్యాలు పట్టిన వాడిని దేవుడు విడిపించినప్పుడు వాడిలో అనేక రకాలైనటువంటి దురాత్మల సమూహం ఉంది. అవి యేసు ప్రభువుని వేడుకున్నాయా లేదా? ఏమని? అక్కడ పందుల గుంపు ఒకటి మేస్తుంటే మేము ఆ పందుల గుంపులోకి వెళ్ళిపోతాము, నువ్వు ఆజ్ఞ ఇవ్వి అంటే యేసు ప్రభువు ఇచ్చారా లేదా? ఆజ్ఞ ఇచ్చారా లేదా? ఇవ్వగానే అవి ఏమయ్యాయి? ఆ పందుల్లో దూరగా అవి ఏమయ్యాయి? కొండ మీద నుంచి సముద్రంలో పడి ఆ ప్రభాతానికి కొట్టుకుని పోయాయి. అంటే అపవాది లేకపోతే దయ్యం మనుషుల్లో మాత్రమే కాదు, జంతువుల్లో కూడా ప్రవేశిస్తుందా లేదా? ప్రవేశిస్తుందా లేదా? ఇప్పుడు చెప్పండి, సర్పాన్ని ఎందుకు శపించాడు దేవుడు? సర్పాన్ని ఎందుకు శపించాడు? అపవాది తనలోనికి రావడానికి సర్పం అవకాశం ఇచ్చింది. కాబట్టి దేవుడు సర్పాన్ని శపించాడు. అర్థమైందండి? అర్థమైందండి? ఏమని శాపం అది? నీవు శపింపబడిన దానివై నువ్వు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ కూడా మన్ను తిందువు అని దేవుడు శపించాడు. అంటే మొట్టమొదటి శాపానికి గురైంది ఎవరు? సర్పం. తర్వాత ఎందుకు మొట్టమొదటి శాపానికి గురైందంటే, ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు పాపం చేసిన తర్వాత ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచాడు? ఆదామునా అవునా?
అండ్ చూడండి 3వ అధ్యాయంలోనే మనకు కన్ఫ్యూజన్. ఆదామును పిలిచాడా, అవ్వను పిలిచాడా? ఆదామును పిలిచిన తర్వాత ఆదామేమన్నాడు దేవుడితో? ప్రభువా, నేను దిగంబరునై ఉన్నాను. నువ్వు దిగంబరువని నీకు తెలిపినవాడు ఎవడు? అంటే ఒకడు ఉన్నాడు. నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించినటువంటి ఫలాన్ని నువ్వు తిన్నావా అంటే అప్పుడు తప్పు ఒకళ్ళ మీద ఒకరు నెట్టుకోవడం మొదలెట్టారు. నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీయే ఈ చెట్టు ఫలంలో కొన్ని ఇస్తే నేను తిన్నాను ప్రభు, నాకు ఏ పాపం తెలియదు, నేరం నాది కాదు, ఆకలిది అన్నట్టు నేరం నాది కాదు, అవ్వది. సరే, అవ్వని పిలిచాడు దేవుడు. నెక్స్ట్ ఎవరిని పిలిచాడు? పిలిచాడండి? అవ్వని పిలిచాడు. ఎందుకు చేసావంటే సర్పం నన్ను మోసగించినందున వలన నేను తిన్నాను అని. అప్పుడు సర్పాన్ని మొదట దేవుడు శపించాడు. ఎందుకు శపించాడంటే ఇదిగో అపవాది తనలోకి రావడానికి అది ఏం చేసింది? అనుమతి ఇచ్చింది. మరి ఆ జంతువుల్లోకి కూడా అపవాది వెళ్తుందంటే మనకి బైబిల్లో ఒక ఉదాహరణ మీకు ముందుగానే చెప్పానా లేదా? చెప్పారు. సర్పం తర్వాత మరి ఎవరు శపించబడ్డారు చెప్పాలండి? చూడండి, 15వ అధ్యాయం తీయండి, 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, అది నీవు దాన్ని మడిమ మీద కొట్టుదవని చెప్పాను. ఈ శాపం ఎవరికి చెప్పాలండి? ఈ శాపం ఎవరికి? అది నిన్ను మడిమ మీద తరుచును, దాన్ని నువ్వు తల మీద కొట్టదు. ఎవరికి శాపం? సర్పానికి అయిపోయింది కదండి. ఎవరికి ఇది? అపవాదికి. యేసు ప్రభువు వారు శిలువ యాగం ద్వారా అపవాది యొక్క తలను చెదక కొట్టారు. పాపము అనే ఒక అస్త్రముతో ప్రతి మనిషి యొక్క మడమును అదేం చేస్తుంది? కరుస్తుందా లేదా? కరుస్తుంది. అటువంటి అపవాదిని యేసుప్రభువు వారు శిలువ యాగం ద్వారా తల మీద కొట్టి మనకి రక్షణ అనుగ్రహించారు. అంటే మొట్టమొదటిగా శపించబడింది ఎవరు? సర్పం. రెండవదిగా శపించబడింది అపవాది. మూడు ఎవరండి? స్త్రీ. స్త్రీకి ఏంటి శాపము? ఆయన స్త్రీతో నీ ప్రసవమును నీ గర్భవేదనను ఇదిగో నేను మిక్కిలి హెచ్చించుదును, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలుదునని చెప్పాను. అంటే స్త్రీకి కూడా శాపం వచ్చింది. తర్వాత ఎవరు శపించబడ్డారు? సీక్వెన్స్ గుర్తుండాలని మనకి. ఎవరు శపించబడ్డారు? 17వ వచనం చూడండి. 17వ వచనం అండి. నీ నిమిత్తము అంటే 4వదిగా దేవుడు ఎవరిని శపించాడు? భూమిని శపించాడు. ప్రయాసతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. నువ్వు ప్రయాస పడితేనే, నీ చెమటి యొక్క చుక్కలు నేల మీద పడితేనే నీకు ఏమొస్తుంది? ఫుడ్ వస్తుంది. అప్పటి వరకు ఎలా కోసుకునేవాడు? ఎలా తినేవాడు? చక్కగా కోసుకొని ఫాస్ట్ ఫుడ్. ఇంకా గిన్నెలు కడగడం, అంట్లు తోమడం ఇటువంటి బాధ ఏమీ లేదు. మళ్ళీ వండుకొని పొయ్యి వెలిగించడం ఇటువంటి ఏమీ బాధ ఏమీ లేదు. అలా కోసుకోవడం, ఇలా తినడం అంతే. ఇప్పుడు ఎలాగ వచ్చింది శాపం వలన? ప్రయాసతో నువ్వు కష్టపడి నీ చెమట బిందువులు నేలను తాకితే నీకు అది
ఫలాన్ని ఇస్తుంది అని దేవుడు భూమిని శపించాడు. అదిగో ఏమిస్తుందంటే ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. అప్పటి వరకు ముండ్ల తుప్పలు గచ్చ పొదలు లేవంటారా? శ్రేష్టమైనటువంటి తోట అండి. ఏదని తోట? దేవుడు ద్వారా, ఆదాము ద్వారా అది సాగు చేయబడుతున్నటువంటి తోట. 4 నదులు వచ్చి ఆ ఏదోనే అనే ప్రాంతంలో ఆ నేలని సస్యశ్యామలో చేస్తుంది. అటువంటి ఏరియాలో గచ్చ పొదలు కానీ ముళ్ళ పొదలు కానీ లేనే లేవు. దేవుడు భూమిని శపించిన తర్వాత ఆదాము కష్టపడి చెమటూరిస్తే అది ఏమిస్తుందంట? ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఇస్తుందంట. పొలములోని పంట తిందువు, దాన్ని పక్కగా తీసేసి నువ్వు పంట పండిస్తావు. అంటే ఇప్పుడు రైతు పంట పండిస్తుంటే కేవలం వేసిన పంటే పండుతుందా, కలుపు కూడా పండుతుందా? ఎలా వచ్చింది అది? మొదటి శాపం. ఎలా వచ్చింది? కలుపుకు తీయడానికి మళ్ళీ కష్టపడుతున్నాడా లేదా? ఒకడు గోధుమలు విత్తాడు, గోధుమలతో పాటు ఏమొచ్చాయి? ఎలా వచ్చినాయి? మొదటి శాపం. దేవుడు భూమిని శపించాడు. 4 అయిపోయారు ఇక్కడ. ఇంకా 5వ వాళ్ళు ఎవరండి? మొట్టమొదటిగా ఆదాముని ఎందుకు శపించలేదు చెప్పాలండి. బైబిల్ గ్రంథం మీద రాయబడి ఉంది, ఆదాము శోధింపబడినను అపరాధములో పడలేదు గాని స్త్రీ అపరాధములో పడి పాపము చేసెను అని రాయబడింది. అంటే ఈ అన్నిటికంటే ముందు ఆదామును శోధించేసాడు. మొదట ఆదాము ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. తర్వాత ఎవరిని శోధించాడంటే అవ్వను శోధిస్తే అవ్వ ద్వారా ఆదాముని పడగొట్టాడు అపవాది. అందుకే చూడండి, శాపము కూడా మొదట దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే సర్పానికి ఇచ్చాడు, చివర ఆదాముకి ఇచ్చాడు. సరేనండి, ఆదాము పాపం చేశాడు, బాగానే ఉంది. అవ్వ పాపం చేసింది, బాగానే ఉంది. శాపానికి వీళ్ళిద్దరు కూడా అర్హులు. సర్పం పాపం చేసింది, సర్పం కూడా పాపానికి శాపానికి అర్హురాలు. అది జంతువు కాబట్టి అర్హమైనది. నెక్స్ట్ అపవాది పాపం చేయడానికి ప్రేరేపించాడు కాబట్టి అపవాది కూడా పాపానికి లేకపోతే శాపానికి అర్హుడు. ఇంకా మిగిలింది ఏంటి? అదే అండి ఈరోజు ప్రసంగం. దేవుడు భూమిని ఎందుకు శపించాడు? దేవుడు భూమిని ఎందుకు శపించాడు? చెప్పబడినటువంటి నలుగురు లేకపోతే ఈ 4 శపించబడడానికి కారణం ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరి భూమి శపించబడడానికి కారణం ఏంటి? భూమి ఏం చేసింది? ఈ స్కామ్లో భూమికి ఏమన్నా పాలు పంపులు ఉన్నాయా? ఆదాముకు ఉంది, అవ్వకు ఉంది, సర్పానికి ఉంది, అపవాదికి ఉంది. అంటే అపవాది సర్ప రూపము ఎత్తి రాలేదండి, మీరు గమనించాలి. సర్పములో జొచ్చి వచ్చాడు. తేడా గమనించాలి. అపవాది సర్ప రూపం ఎత్తి వస్తే దేవుడు అపవాదినే శపిద్దుడు, సర్పానికి ఇంకా శాపం లేకపోదు. కానీ అపవాది సర్పంలోకి జొచ్చుకుని వీరిని మోసం చేశాడు. అందుకే వాడికి ఏం పేరు? ఆది మహాఘట సర్పము. మనం ఏమనుకుంటాం? పాము అంటే సాతాను అనుకుంటాం. అనుకుంటాం లేదా? చెప్పండి, పర్వాలేదు. పాము అంటే సాతానికి సింబాలిక్ అనుకుంటాం. అటువంటి పాము గురించి దేవుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే భూజంతువులన్నిటిలో కంటే సర్పము యుక్తి గలది, తెలివి గలది. విశ్వాసుల్ని ఎలా ఉండమన్నాడు తెలుసా? మీరు పావురం వలె నిష్కపటులను, పాముల వలె. మరి అపవాది అయితే ఎందుకు పాముల వలె విశ్వాసులను ఉండమంటాడు? ఆలోచించండి ఒకసారి. సర్పాన్ని ఇప్పటివరకు మనం దేనికి సింబాలిక్ గా చూసాం?
సాతాన్ని సింబాలిక్ గా చూసాం. కానీ యేసు ప్రభు వారే సాక్షాత్తు ఏమన్నారంటే, ఇదిగో విశ్వాసులారా, విన్నారండి ఈ మాట ఎప్పుడన్నా? మీరు పాముల వలె, పావురం వలె నిష్కపటులు, పాముల వలె వివేకులై ఉండండి అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, మరి సర్పం అంటే అపవాద? దేవుడు చేసినటువంటి ఒక జంతువు. గాడిద మాట్లాడిందా? గాడిద మాట్లాడిందా? ఎవరు స్వరం వస్తే మాట్లాడాడు? మరి ఇక్కడ పాము పలికిందా? ఎలా పలికింది? అంటే ఒక గుడ్ స్పిరిట్ లేకపోతే ఈవిల్ స్పిరిట్, దైవాత్మ అయినా సరే దురాత్మ అయినా సరే ఒక జంతువులోకి ప్రవేశించగలదు. సరే, ఇదంతా బాగానే మరి ఉంది. మరి దేవుడు భూమిని ఎందుకు శపించాడు? భూమి చేసినటువంటి పాపం ఏంటి? వెరీ గుడ్. ఆదాముకి శ్రమలు కలుగ చేయడానికి, అంతే కదండి. ఏ పాపం పుణ్యం ఎరగని ఒక భూమిని ఎందుకు శిక్షించాడు? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు ఎంతో న్యాయమంతుడు కదా. మరి అలాంటప్పుడు ఏ కార్యము చేయలేనటువంటి, ఏ పాపం చేయలేనటువంటి భూమిని దేవుడు ఎందుకు శపించాడు? అలా శపిస్తూ కూడా నీ నిమిత్తము అన్నాడు. ఏమన్నాడండి? భూమి తను చేసిన పాపం నిమిత్తం కాదు, నీ నిమిత్తము ఈ నేల శపింపబడి ఉన్నది. అంటే మనిషి చేసినటువంటి పాపానికి దేవుడు దేన్ని శపించాడు? భూమిని. మరి దేవుడు తగునా? చెప్పాలండి, తగునా? మరి ఆయన న్యాయాధిపతి ఎలా అవుతాడు? ఎలా అవుతాడండి? అంటే ఆదాము చేసినటువంటి పాపానికి లేకపోతే తొలి దంపతులు చేసినటువంటి పాపాలకు మాత్రమే సృష్టి శపించబడుతుందా? మన పాపాలకు శపించబడడం లేదా? మన పాపాలకు శపించబడుతుందా లేదా? సృష్టి, భూమి శపించబడుతుందా లేదా? ఈ సర్వ సృష్టి మన పాపాలకు శపించబడుతుందా లేదా? ఎలా తెలుసు? ఎలా తెలుసు? ఆదాము పాపం చేస్తే ఇదిగో నీ నిమిత్తం నేల శపించబడుతుందని దేవుడు చెప్పాడు. మన నిమిత్తం సృష్టి శపించబడుతుందని మనకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే దేవుడు రాయించి ఉన్నాడు. చూడండి ఒక్కసారి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచనాలు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచనాలు. రండి, మన దేవుడైనటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే, చూడండి, తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కాదా? అంటే దేవుడు ఏ కాలానికి రావాల్సినటువంటి వర్షాన్ని ఏ కాలానికి రావాల్సింది ఆ కాలానికి రప్పిస్తున్నాడు. అదిగో కోత కాలము కూడా, అంటే కోత కోసే సీజన్ కూడా దేవుడు నియమించాడంట. నిర్ణయింపబడినటువంటి కోత యొక్క కాలముల యొక్క దినములు అంటున్నాడు. కోతకాల దినములు, వారములు లేకపోతే అంటే ఏంటి? సీజన్. చదవండి. ఆయనే మనకి సీజన్స్ రప్పిస్తున్నాడు అన్నమాట, కాలాలనే రప్పిస్తున్నాడు. మన ఏ కాలాలండి? వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం. నీ పాపం ఎక్కువైతే పోయే కాలాన్ని కూడా ఆయనే రప్పిస్తున్నాడు. రప్పించునని తమ మనసులో అనుకోనరంటండి. ఇంతకీ దేవుడు ఇవన్నీ చేస్తున్నాడు, కానీ మనుషులు ఏంటంటే ఆయన రప్పిస్తున్నాడు అని అనుకోరు. అసలు ఎందుకు వస్తున్నాయో కూడా ఆలోచించడం లేదు. నేను విత్తుతున్నాను, పండిపోతుంది, తింటున్నాను, సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నారు, కానీ ఆయన దయచేస్తే వస్తుందని చాలా మంది గ్రహించడం లేదంట. చూడండి, మీ దోషములు
వేటి క్రమాన్ని? ఏ క్రమాన్ని? మీ దోషములు అంటే మనుష్యుల యొక్క దోషములు, వాటి క్రమాన్ని అంటే ఏ క్రమాన్ని? వేటి క్రమాన్ని? కోతకాల దినములు నిర్ణయించాడు కదా. కడవరి వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షాన్ని నియమించాడు కదా. వాటినన్నిటిని అంటే ఏం చేస్తుందంటే మన దోషాలు తప్పించేస్తున్నాయంట. క్రమాన్ని దేవుడు ఏర్పరిచినటువంటి ఒక క్రమాన్ని. ఇదిగో వర్షాకాలం తర్వాత ఏమొస్తుంది? శీతాకాలం వస్తుంది. శీతాకాలం తర్వాత ఎండాకాలం వస్తుంది. ఇలాగ దేవుడు నియమిస్తే మనుషుల యొక్క దోషాలు ఏం చేస్తున్నాయంట? వాటి క్రమాన్ని తప్పించేస్తున్నాయంట. అందుకే మనకి మామిడి పండు నవంబర్లో కూడా దొరికేస్తుంది. పుచ్చకాయలు మనకి అక్టోబర్ సీజన్లో కూడా వచ్చేస్తున్నాయి. మొత్తం సంవత్సరాలు అన్నిటిలోనూ కూడా అన్ని కాలాల్లో కూడా ప్రతి ఫ్రూట్ దొరుకుతుందా లేదా? ఒక 50 సంవత్సరాలు, ఎందుకు ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏ కాలానికి సీతాఫలం ఎప్పుడు వచ్చేదండి? అదే వర్షాకాలం ఇప్పుడు ఇంచుమించు ఆగస్టు సెప్టెంబర్ ఎండింగ్ లో వచ్చేది. ఇప్పుడు జూలై నుంచి కూడా మన దొరికింది. ఎప్పటి నుంచి? కారణం మన రైతులు చాలా గొప్పగా పండించేస్తున్నారు అనుకుంటున్నాం మనం. బైబిల్లో రాయబడింది ఏంటి? మీ దోషములు వాటి క్రమాన్ని ఏం చేశాయంట? తప్పించా. అంటే మనిషి చేస్తున్నటువంటి దోషాలకు దేవుడు దేన్ని శపిస్తున్నాడు? భూమిని శపించాడని అక్కడ చదువుకున్నాడు 3వ అధ్యాయంలో. ఇక్కడికి వచ్చేటప్పటికి మొత్తం సర్వ సృష్టిని శపిస్తున్నాడు. అంటే మానవుడికి ప్రధానమైనటువంటి వనరు ఏంటంటే భూమే. మనిషికి ఏది రావాలన్నా సరే భూమి నుండే రావాలి. ఆహారం రావాలన్నా, వస్త్రం రావాలన్నా, ఏది సమస్తం భూమిలో నుండి రాని పదార్థం ఒకటి చూపించండి మీకు. మనిషి వాడుకునేది భూమిలోంచి రానిది ఒకటి చూపించండి. గాలి తప్ప. గాలిని ఎలా మీరు చూపించలేరు. ఏదైనా ఉందండి? ఏది చూపించలేము. ఇంకా గట్టిగా మాట్లాడు, మనం కూడా భూమి నుంచి వచ్చాం. ఇంకా గట్టిగా మాట్లాడితే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? మళ్ళీ మొన్న అయిపోతాం. అంటే ఇప్పుడు మన దోషాలు ద్వారా దేవుడు సర్వ సృష్టిని శపిస్తున్నాడు. అంటే భూమి మనిషికి ప్రధానమైనటువంటి వనరు, సోర్స్ కదండి. ఈ భూమి మీద ఇప్పుడు పంటలు పండాలంటే సీజన్ రావాలి. తొలకరి వర్షం, కడవరి వర్షం రావాలి. ఈ తొలకరి వర్షం, కడవరి వర్షం, కోతకాల దినములు రాకుండా ఎవరు చేస్తున్నారు? మీ దోషములు వాటి క్రమములో తప్పిస్తున్నాయి. అంటే మనిషి చేస్తున్నటువంటి దోషాలకి దేవుడు ఎవరిని శపిస్తున్నాడంటే సర్వ సృష్టిని శపిస్తున్నాడు. క్రమాన్ని తప్పించేస్తున్నాడంటే మనిషి తప్పించేస్తున్నాడంట. సర్వ సృష్టిని ఏం చేస్తున్నాడు? దేవుడు శపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఎన్ని శపించబడ్డాయి దేవుడి ద్వారా. ఆదికాండం 3వ అధ్యాయంలో 5 భూమి. ఈ భూమి ప్రకృతిలో మొత్తం విశ్వంలో కేంద్ర బిందువు. ఎందుకు కేంద్ర బిందువు అంటే దేవుడి ఇష్టడైనటువంటి మనిషి ఈ భూమి మీద మాత్రమే నివసిస్తున్నాడు. అంటే ఈ సర్వ సృష్టి దేనికి, ఎవరి కొరకు చేయబడింది అంటే మనిషి కోసం. మనిషి ఉన్నటువంటి మనిషికి నివాస యోగ్యమైనది ఏంటని యోబు గ్రంథం చెప్పింది? భూమి. ఈ భూగోళం మనిషికి నివాస యోగ్యమైనది. అంటే ఈ భూగోళం కోసమే సర్వ సృష్టి ఉంది. మరి భూమి శపించబడినప్పుడు ఈ సర్వ సృష్టి కూడా శపించబడుతుందా లేదా? ఇప్పుడు సీజన్ రావాలంటే భూమి తన చుట్టూ తాను తిరగాలి, సూర్యుని చుట్టూ తిరగాలి. అంటే అవి వాటిని కూడా దేవుడు శపించాడా లేదా? అంటే చూడండి, ఒక్క మనిషి మొత్తం సృష్టికి ఏం పెడేస్తున్నాడు? కారు చిచ్చు పెడతాడు. ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే నాలుక అగ్ని వంటిది. అది దేనికి చిచ్చు పెడుతుందంట?
దేనికి చికిత్స పడుతుందంట? ప్రకృతి చక్రం. ప్రకృతి చక్రం అంటే ఈ సర్వ సృష్టి. అంటే సృష్టి వినాశకారుడు ఎవడండి? ఎవరా? మనిషి. తాను చేసుకునే ఇప్పుడు ఏ ప్రకృతి విపత్తు వచ్చినా సరే దేని మీద దూసేస్తున్నాడు? దేవుని మీదకి దూసేస్తున్నాడా లేదా? సృష్టి పాడు అయిపోవడానికి కారణం ఎవరు? దేవుడు చేసినటువంటి మనిషి చేసినటువంటి పాపానికి దేవుడు విధిస్తున్నటువంటి శిక్ష. అలనాడు ఆదాము దేవుడి మీద పాపాన్ని నెట్టేశాడు. ఇప్పుడు కూడా ప్రకృతి విపత్తు వస్తుంటే మనం ఎవరి మీద నెట్టేస్తున్నాం? ఎవరి మీద నెట్టేస్తున్నామండి? దేవుని మీదే నెట్టేస్తున్నాం. ఇప్పుడు అర్థమైందండి భూమిని ఎందుకు శపించాడు? భూమి ఏమి ఇస్తుందంట? ముండ్ల పొదలు, గచ్చ పొదలు ఇస్తాను. అవి ముందు ఉన్నాయా? ముండ్ల పొదలు, గొచ్చు పొదలు తర్వాత సృష్టించబడ్డాయా? చెప్పాలండి. అవి రూపాంతరం చెంది ఉండవచ్చు. నేను ఒక ప్రశ్న వేస్తానండి. దేవుడు కావాలని క్రూర జంతువులను సృష్టించాడా? కావాలని ఈ సృష్టిలో విషపు మొక్కలను పెట్టాడా? చెప్పాలండి. కావాలని విషపు మొక్కలు పెడితే చాలా జంతువులు ఆ విషపు మొక్కలు తిని చచ్చిపోతాయా లేదా? మనిషి తెలియక ఆ విషపు మొక్కలు తిని చచ్చిపోతాడా లేదా? మరి ఈ విషపు మొక్కలు, ఈ క్రూర జంతువులు ఎలా వచ్చాయండి? భూమి శపించడం వల్ల, శాపం వల్ల మంచిగా ఉండేవి ఏమైపోయి? రూపాంతరం చెందిపోయి మంచిగా ఉండవలసినటువంటి కొన్ని జంతువులు మనిషి భయపెట్టే క్రూర జంతువులుగా మారిపోయాయి. దేవుడు భూజంతువులన్నిటినీ కూడా ఆదాము దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆదాము పులిని చూసి భయపడి ఉన్నాడా? అప్పుడు లేని భయం మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చింది మనిషికి? అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మీరు ఆలోచించండి. నీ నిమిత్తం నేల శపించబడింది. నేల శపించబడింది అంటే నేల మీద ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఏంటంటే రూపాంతరం చెందాయి, క్రూర జంతువులుగా మారిపోయాయని కొంతమంది అభిప్రాయం మాత్రమే. అర్థమైందండి? కొంతమంది అభిప్రాయం ఏంటంటే లేదు ముందుగానే అవి అలాగే సృష్టించబడ్డాయి. ఎందుకంటే దేవుడు 6 నెలల్లో 6 దినాలు సృష్టిని పూర్తి చేశాడు. తర్వాత ఏమి కూడా మరి సృష్టించబడలేదు అని వారు అంటారు. వీరేమంటారంటే సృష్టించబడలేదు కరెక్టే, కానీ రూపాంతరము చెందింది. మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే గొంగళి పురుగు సీతాసుకుగా రూపాంతరము చెందుతుంది కదా మన కళ్ళ ముందే. ఇలాగ మంచి మొక్కలు కొన్ని విషపు మొక్కలుగా, మంచి జంతువులు కొన్ని క్రూర జంతువులుగా ఆదాము చేసినటువంటి పాపం వల్ల రూపాంతరం చెందినయని కొంతమంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. ఏది ఏమైనప్పటికీ కూడా అన్యం పుణ్యం ఎరగనటువంటి భూమి శాపించబడింది. మరి దేవుడు నేరస్తుడండి? అన్యాయస్తుడా? న్యాయం సరిగ్గా తీర్చినవాడా? మరి భూమిని ఎందుకు శపించాడు? ఎందుకు శపించాడంటే ఆదాముకి, అంటే ఆదాము నుండి వచ్చే వారికి అందరికీ బుద్ధి చెప్పడానికి దేవుడు ఏం చేశాడు? భూమిని శపించాడు. అందులో భూమి చేసినటువంటి పొరపాటు ఏమీ లేదు. చూడండి, ఎందుకంటే దేవుడు తన దూతల కంటే మనిషికి ఎంతో విలువ ఇచ్చాడు. చూడండి 92వ కీర్తన, క్షమించాలి 8వ కీర్తన, 8వ కీర్తన 3 నుంచి 6 వచనాలు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుణ్ణి నువ్వు చేసినటువంటి సర్వ సృష్టిని, ఆకాశాలను, సూర్యచంద్ర నక్షత్రాలని నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు, అంటే వాటి ముందు మనుష్యుడు
ఏ పాటి వాడు అని గ్రంథకర్త అడుగుతున్నాడు. ఆ ఆ నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? చూడండి, నరుణ్ణి ఎలా చేసాడంటే దేవుడు దేవుని కంటే వాణిని కొంచెము చూడండి, మనం ఎవరంటే దేవుని కంట కొంచెము తక్కువ వాణిగా చేసినాడు. అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి దేవుడు మనకి. మరి అటువంటి ఆధిక్యతను ఆదాము నిలుపుకున్నాడా? నిలుపుకోలేదు. అందుకే ఆదాము నిమిత్తం భూమిని శపించాడు. ఇంకేమంటాడా కింద వచ్చిన వాళ్ళు చూడండి, దేవుని కంటే వాణ్ణి కొంచెం తక్కువ వాణిగా చేసి ఉన్నావు. అదిగోండి, మహిమ అంటే ఏమని చెప్పుకున్నాం లాస్ట్? గొప్పతనం. మహిమ అంటే ఏంటండి? గొప్పతనం. గొప్పతనముతోనూ ప్రభావముతోనూ వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద అంటే దేవుడి చేతి పనులు అని ముందు ఏం చెప్పబడింది? నీ చేతి పని అయినా నీ చేతి పని అయినా ఆకాశములను నీవు కలుగు చేసినటువంటి చంద్ర నక్షత్రములను నేను చూడగా. అంటే దేవుని చేతి పనులు ఏంటి? ఈ సర్వ సృష్టి, ఆకాశాలు, సూర్యచంద్ర నక్షత్రాలు. మరి ఏమంటున్నాడు? నీ చేతి పనుల మీద ఎవరికి అధికారం ఇచ్చాడు? ఎవరికి అధికారం ఇచ్చాడు? ఆదాముకు ఒక్కడికేనా? ఆదాముకు ఒక్కడికేనా? మొత్తం మనుషులందరికీ కూడా అధికారం ఇచ్చాడంట. మహిమా ప్రభావంతో ఏం చేశాడంట? కిరీటం ధరింప. ఏదండి మరి కిరీటం? అది దేవుడు ధరింపజేసిన కిరీటం ఏమైపోయింది? ఏమైపోయింది? పోగొట్టేసుకున్నావా? పోగొట్టేసుకున్నాం కాబట్టి మనకి ఈరోజు పామును చూసినా, పులిని చూసినా, దేని చూసినా భయం. కానీ దేవుడు ఏం చేశాడు? మొదట్లో ఆయన చేతి పనుల మీద అధికారాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అద్దుకోండి, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను సైతము, సముద్ర మార్గంలో సంచరించే అన్నిటినీ అద్దుకోండి వాని పాదముల కింద ఉంచి ఉన్నావు. చూడండి, 8వ కీర్తనలో దేవుడు మనిషికి ఎంత ఆధిక్యతనిచ్చాడో చెబుతున్నాడు. మళ్ళా అలాగా ఆధిక్యత పొందినటువంటి మనిషి ఈరోజు చీమను చూస్తున్నా భయమే, బలిని చూస్తున్నా భయమే, పామును చూస్తున్నా భయమే. మరి ఎందుకు వచ్చింది? బుజ్జింకను చూసినా భయమే. మరి ఎందుకు వచ్చింది ఇది? అది నీ నిమిత్తం నేల శపించబడింది, నువ్వు శాపగ్రస్తుడవు. అందరూ నిజంగా శాపగ్రస్తులమేనా? తన యందు యథార్థంగా ప్రవర్తించేవాడికి దేవుడు అధికారాలను ఇవ్వలేదా? ఇచ్చాడా? చూడండి ఒకసారి, ఎటువంటి అధికారాలని, ఎటువంటి వరాలని దేవుడు కురిపిస్తాడు. లేవికాండం 26వ అధ్యాయం 3వ వచనం నుండి. లేవికాండం, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి అదిగో నా కట్టడలను నా ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలములలో అదిగోండి. అలనాడు భూమిని శపించినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ వర్షాకాలంలో వర్షాన్ని ఇస్తానంటున్నాడు ఇశ్రాయేలుతో. మీ భూమి పంట పంటనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును. చూడండి, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో ఎప్పుడు అన్ని కూడా
ఈరోజు భయం భయంగా నివసిస్తున్నావు అంటే కారణం ఏంటి? నా కట్టడలను నా ఆజ్ఞలను మీరు అనుసరిస్తే ఇవన్నీ కూడా మీకు జరుగుతాయని ఇశ్రాయేలుతో చెప్పాడు. మరి వాళ్ళు కట్టడలను ఆజ్ఞలను అనుసరించారా? ఒకవేళ అనుసరించకపోతే ఏమొస్తాయి కూడా చెప్పాడు. చూడండి ఒకసారి కింద, అదే అధ్యాయం కింద ఉంటుంది చూడు. ఆ దేశంలో పండుకున్నప్పుడు మీరు పండుకున్నప్పుడు ఎవడు మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో లేకుండా చేసేదను. మీ దేశంలోకి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడిదరు. మీలో ఐదుగురు ఎంతమందినండి? 100 మందిని తరుముదురు. 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. చాలండి. తర్వాత మీరు ఒకవేళ నా ఆజ్ఞలను అనుసరించకపోతే మీ మీదకి ఏ శాపం వస్తుందంటే, మీరు ఎంత కష్టపడినా సరే మీ పంట ఫలం ఇవ్వదు. వర్షము మీ మీదకి రాదు. దుష్టముఖాలు మీ మీదకి వస్తాయి. 15వ వచనం. నా కట్టడలను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరున్నట్లు మీరు నా తీర్పు విషయమై అసహించుకొనిన యెడలను నేను మీకు చేయనిదేమనగా మీ కన్నులను క్షీణింపచేయునట్టు ప్రాణమును ఆయాసపరచినట్టు తాపజ్వరమును. ఏంటండి తాపజ్వరమును? తాపజ్వరం అంటండి. ఏ జ్వరం? తాప. ఇప్పుడు వస్తున్నటువంటి జ్వరాలకి వైద్యులకు కూడా అంతుపడడం లేదు. అంతుపడుతున్నాయండి? అంతుపడడం లేదు. ఎందుకు వస్తుందో కొన్ని నెలల తర్వాత రీసెర్చ్ చేసి చెబుతున్నారు. తాప జ్వరమును క్షయ రోగమును మీ మీదకి రప్పించుదును. మీరు విత్తిన విత్తనములు మీకు నకిలీ విత్తనాలు వచ్చినాయా లేదా? అంటే అందుకే మంచి విత్తనాలని ఎవరు సరఫరా చేస్తారు? గవర్నమెంటే సరఫరా చేస్తుంది. నీ శత్రువులు వాటి పంట తినదురు. నేను మీకు అదిగో పగవాడుదును. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాడంటే, నా కట్టడలను మీరు అనుసరించినా సరే శపించబడినటువంటి భూమి నుండి మీకు మంచి ఫలాన్ని ఇస్తాను. ఇదిగో మీరు అనుసరించలేదా, ఇటువంటి శాపాలన్నీ కూడా మరలా మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అంటే మనిషి శపించబడ్డా సరే దేవుడు ఏమిస్తున్నాడు? మరలా మనిషికి సృష్టి మీద అధికారాన్ని ఇస్తున్నాడు. అలా సృష్టి మీద అధికారాన్ని ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారా లేదా బైబిల్లో? ఎవరు? ఏలియా గురించి ఏం రాయబడింది? ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఆయన ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము కురిసింది. మరలా ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము ఆగిపోయింది. అంటే సర్వ సృష్టిని శాసించగలిగాడా లేదా ఏలియా? శాపగ్రస్తుల్లోంచి వచ్చినప్పటికీ కూడా ఏలియా ఏం చేయగలిగాడు? శాపగ్రస్తుడు అంటే ఎవరు? ఆదాములోంచి వచ్చినప్పటికీ కూడా ఏం చేయగలిగాడు ఏలియా? సమస్తము వాడి పాదముల కింద ఉంచితివి అన్నాడు 8వ అధ్యాయంలో. మహిమా ప్రభావంతో నీ చేతి పనులైనటువంటి ఆకాశముల మీద సర్వ సృష్టి మీద అధికారాన్ని ఇచ్చు. అటువంటి అధికారంతో సృష్టిని శాసించాడు ఏలియా. ఇంకెవరు లేరా? యెహోషువ ఉన్నాడు. సూర్యుడా నువ్వు గిబియోన్లో నువ్వు, చంద్రుడా నువ్వు అయ్యోరు లోయలో ఆగుము అంటే ఆగే లేదా? ఒక మనుష్యుడి యొక్క మనవి దేవుడు ఆ రోజు విన్నట్టు చరిత్రలో మరలా ఇప్పుడు కూడా అలాగా వినలేదంట. అంత గొప్ప దినం అంట. మరి వీరు ఎలాగా సృష్టిని శాసించగలిగారు? సృష్టి మీద అధికారాన్ని ఎలాగా వీరు చూపగలిగారు? యేసు ప్రభువు వారు గాలిని సముద్రమును గద్దిస్తావు ఏమయ్యే మిక్కిలి నెమ్మలమల. మరి ఆయన ఎలా చేయగలిగాడు అంటే
తేడా ఎక్కడ ఉంది? దేవుడి ఆజ్ఞ, దేవుడి కట్టడను అనుసరించడంలో తేడా ఉంది. ఆదాము దేవుడి యొక్క ఆజ్ఞను, దేవుడి యొక్క కట్టడను అనుసరించలేదు, శాపగ్రస్తుడు అయ్యాడు. అటువంటి శాపగ్రస్తుడు అయిన వారిలోంచి వచ్చినటువంటి ఇదిగో యెహోషువ, ఏలియా, వీరిద్దరూ కూడా ఏం చేశారు? దేవుడి ఎడల భయభక్తులు చూపి మహత్కార్యాలు చేయగలిగారా లేదా? చేయగలిగారా లేదా? చేయగలిగారు. ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్యాయస్తుడు కాదు. మనిషికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఏం చేశాడంటే, ఏం చేశాడండి? భూమిని శపించాడు. భూమి చేసినటువంటి పొరపాటు ఏమీ లేదు. అంటే మనిషి మీద దేవుడికి ఉన్నటువంటి ప్రేమను అర్థం చేసుకోవాలి మనం. అర్థమైందండి? దేవుడు లోకమును ఎంతో, ఆ ఎంతో అనేదానికి కొలత లేదు, అన్లిమిటెడ్, అంతలా ప్రేమించాడు మనిషిని. లోకాన్ని ప్రేమించాడంటే మట్టిని మశానాన్ని ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు అన్నాడు కవన్నాడా లేదా? అంటే అటువంటి మనుషులను దేవుడు అంతగా ప్రేమించాడు. మరి అంతగా ప్రేమించబడినటువంటి మనిషి కోసం ఏర్పడినటువంటి భూమిని, ఈ సర్వ సృష్టిని మనిషి కోసమే దేవుడు శపించాడు. శపించడానికి వెనకాడలేదు దేవుడు. ఇంకా మనం మాట్లాడుకుంటే ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు వారు కూడా శాపాన్ని మోయడానికి తండ్రి ఏం చేశాడు? అనుమతి ఇచ్చాడా లేదా? అంటే తన సొంత కుమారుణ్ణి మన కొరకు శాపగ్రస్తుడిగా దేవుడు చేశాడా లేదా? ఆయన పాపం చేసి శాపగ్రస్తుడు అవ్వలేదు. మీరు ఇక్కడ గమనించాలి. ఆదాము పాపం చేసి శాపగ్రస్తుడు అయ్యాడు. యేసుక్రీస్తు వారు పాపం చేసి శాపగ్రస్తుడు అవ్వలేదు. మన పాపములు, మన దోషములు ఆయన మీద మోపబట్టి ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు. చూడండి, తన సొంత కుమారుణ్ణి మన కొరకు శాపగ్రస్తుడిని చేయడానికి దేవుడు వెనుక తీయలేదు. మరి భూమిని శాపగ్రస్తం చేయడానికి దేవుడు వెనకాడతాడా? ఇప్పుడు అర్థమైందండి భూమిని ఎందుకు శపించాడు అంటే, ఈ సృష్టిలో మనకన్నా సర్వశ్రేష్టమైంది మరి ఏది కూడా లేదు. మరి యేసుప్రభు వారు శాపగ్రస్తుడా కాదా? చెప్పాలండి. ఏంటో మనకు కొంత భయం ఉంటుంది. ఆయన శాపగ్రస్తుడే, కానీ ఆయన పాపం చేసి శాపగ్రస్తుడు అవ్వలేదు. మన పాపాల నిమిత్తం మన పాపంలో ఆయన మీద మోపబడ్డాయి కాబట్టి ఆయన శాపగ్రస్తుడు ఆయన. అలా శాపగ్రస్తుడు అయినందుకే దేవుడు ఆయన చెయ్యి విడిచాడు. నా దేవా, నా దేవా, ఎలా నన్నేలా చెయ్య విడిచి. ఎందుకు విడిచాడు? నీ పాపం నా పాపం ఆయన మీద మోపబడినందుకు ఆయన ఏమయ్యాడు? శాపగ్రస్తుడు అయ్యాడు. ఒకనాడు ఆదాము పండిస్తుంటే ఏమొచ్చాయి? మొండ్ల పొదలు, గచ్చి పొదలు వచ్చాయి కదా. మళ్ళీ మనిషి పాపం చేస్తుంటే ఈ మొండ్ల పొదలు ఎక్కడికి వచ్చినాయి? యేసుక్రీస్తు వారి శిరస్సు మీదకి వచ్చాయా లేదా? మొల కిరీటం రూపంలో వచ్చాయా లేదా? అంటే మనిషి పాపం చేయడం మానేడా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా మానలేదు. అంటే ఇప్పుడు చూడండి, దేవుడి యొక్క ప్రేమ తన సొంత కుమారుణ్ణే శాపగ్రస్తుడిగా చేయడానికి దేవుడు వెనుక. మీరు ఇంకా శాపగ్రస్తుడిగా చేశాడు అంటే మీరు ఇంకా కొంచెం మనసులో ఏదో సందిగ్ధం పెట్టుకున్నారండి. చూడండి ఇంకా క్లారిటీగా. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం, ధర్మశాస్త్ర ప్రకారము చెప్పబడుతున్నటువంటి మాట. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం. రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడినవాడు, అదిగో వేలాడదీయబడినవాడు. దేని మీద వేలాడదీయబడినవాడు? మ్రాను మీద వేలాడదీయబడినవాడు దేవునికి
శాపగ్రస్తుడు. అంటే మ్రాను మీద వేలాడదీయబడిన వాడు ఎవరో శాపగ్రస్తుడు. మరి ఎలా వేలాడదీయబడ్డాడంటే, ఇదిగో నీ పాపము నా పాపము ఆయన మీద మోపబట్టి ఆయన మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. మ్రాను మీద వేలాడదీయబడ్డవాడు శాపగ్రస్తుడు కాబట్టి దేవుడు ఆయన చెయ్యి విడిచాడు. ఆయన చెయ్యి విడిచాడు. చూడండి, మనిషి చేసినటువంటి ఒక్క అపరాధానికి ఎంత భయంకరమైన శాపం వచ్చిందో. మొత్తం ఈ సర్వ సృష్టి కూడా, సృష్టిని తయారు చేసిన వాడు కూడా శాపగ్రస్తుడిగా మారిపోయాడు. అర్థమైందండి? సృష్టికర్త ఎవరో యేసుక్రీస్తు వారు. కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయన సృష్టిని మాత్రమే శపించబడినట్టు చేయలేదు. మనం సృష్టికర్త కూడా మన శాపం వల్ల శాపగ్రస్తుడిగా చేస్తాం. అంత దౌర్భాగ్యంలో అండి మనం, అంత దౌర్భాగ్యం అంట, అంత దౌర్భాగ్యం అంట. సృష్టి అంటే ఏంటి? ఈ సర్వ సృష్టి అంటే ఏంటి? ఈ పంచభూతాలు అంటే ఏమిటి? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మరియు హెబ్రీ 1:7 చూడండి అమ్మా. తన దూతలను ఈ భూమి మీద వాయువులు ఉన్నాయా లేదండి? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, నత్రజని వాయువులు ఉన్నాయి కదా. ఆ వాయువులు ఏంటనుకుంటున్నారు? దేవదూతలే. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను, దూతలు అన్ని దూతలు కదండి, మళ్ళీ ఆ దూతల్లో దేవుడికి సేవ చేసేటువంటి దూతలు ఉన్నాయి. తన దూతలను ఎలా మార్చాడంట? అగ్ని జ్వాలలుగా చేసుకున్నవాడు. అదిగో అంటే ఈ పంచభూతాలన్నీ కూడా ఏమిటి? ఒకప్పుడు దూతలు. ఆ దూతల యొక్క స్వరూపాలు మారి మనకి ఏం చేస్తున్నాయి? ఏం చేస్తున్నాయండి? ఇదిగో నింగి నీకు సేవ చేస్తుంది, వర్షాన్ని కురిపించి. నేల నీకు ఫలాన్నిచ్చి సేవ చేస్తుంది, నిప్పు నీకు సేవ చేస్తుంది, గాలి నీకు, నీరు నీకు సేవ చేస్తుంది. అంటే ఈ పంచభూతాలన్నీ ఏంటి? ఈ సృష్టి అంటే ఏంటి? పంచభూతాలే కదా. పంచభూతాల సమ్మేళనం ఈ సృష్టి. ఈ పంచభూతాలన్నీ ఒకప్పుడు ఏంటి? దేవదూతలు. అంటే ఈ సృష్టికి మనం శాపం తెచ్చిపెట్టామంటే ఎవరికి శాపం తెచ్చిపెట్టాం? దేవదూతలకి శాపం తెచ్చి పెట్టాం. అంత దౌర్భాగ్యపు చరిత్ర అండి మనది. ఈ సృష్టిని సృష్టించే సృష్టికర్త కూడా శాపం తెచ్చి పెట్టాం. అయినా సరే దేవుడు బాధపడ్డాడండి. నా మాట విని పరిశుద్ధతను కాపాడుకున్న వాడికి ఖచ్చితంగా పరలోకం ఇస్తాను. అంత గొప్పదండి దేవుడి ప్రేమ. సృష్టిని జరిపేశాం, సృష్టికర్త మీద శాపాన్ని పెట్టాం. అయినా సరే దేవుడు మనల్ని ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాను. సొదొమ గుమరలాగా నిన్ను భస్మీ పట్టణం చేయడం లేదు, ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాను. ఆ సృష్టి కూడానండి చాలా బాధపడుతుందండి. ఇటువంటి వారిని ఎందుకు మోస్తున్నానో, ఇటువంటి వారి కోసం ఎందుకు నేను పని చేస్తున్నాను అని సృష్టి ఏం చేస్తుందంట? మూలుగుతూ ప్రసవ వేదన పడుతుందంట. మన కోపం వచ్చినప్పుడు అంటాం, ఎందుకురా నువ్వు బతికొండ భూమికి భారం. భూమికి ఏంటంటే అవి కూడా అలాగే ఫీల్ అవుతున్నాయి, పంచభూతాలు కూడా మనల్ని చూస్తుంటే. చూడండి, అది రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 20-21 వచ్చినారండి. జాగ్రత్తగా చూడండి వచనం. యాల అనగా సృష్టి నాశనములోకి లోనైపోయిందంటే ఎప్పుడు నాశనానికి లోనైపోయింది సృష్టి? ఆదాము పాపం చేసినప్పుడు, అవ్వ పాపం చేసినప్పుడు నాశనానికి లోనైపోయి అప్పుడే నాశనానికి లోనైపోయి దాస్యంలోకి వెళ్ళిపోయిందంట. ఎప్పుడు వెళ్ళిపోయిందండి సృష్టి? దాస్యంలోకి వెళ్ళిందో సృష్టి.
దాస్యం అంటే తెలుసండి మీకు? ఇష్టము లేకుండా పని చేయడాన్నే దాస్యం అంటారు. సృష్టి నాశనం అయిపోయిందంట, దాస్యంలోకి వెళ్ళిపోయిందంట. దాస్యంలో నుండి విడిపింపబడి చూడండి, దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు. చూడండి, దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను. మహిమ గల స్వాతంత్రమును పొందుదునను నిరీక్షణ కలదై. అదిగో సృష్టికి కూడా ఒక నిరీక్షణ ఉందంట. నీకు కూడా ఒక నిరీక్షణ ఉందా లేదా? యేసుక్రీస్తు వారు వస్తారు, నన్ను పరలోకానికి తీసుకువెళ్తారు అన్నది మన నిరీక్షణ. సృష్టికి కూడా నిరీక్షణ ఉందంట. సృష్టి నాశనం అయిపోయింది, సృష్టి దాస్యానికి లోబడిపోయింది. దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యం పొందుదునను. అదిగో అది దాని యొక్క ఆశ ఏంటంటే దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రమును అది కూడా పొందుతానని నిరీక్షణ కలదై. చూడండి, అంటే దేవుడు పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము అది కూడా పొందుకోవాలి అని సృష్టి ఏం చేస్తుందంట? ఈ పంచభూతాలు ఏం చేస్తున్నాయంట? నిరీక్షణ కలిగి చూస్తున్నాయంట. అంటే మనకి ఎటువంటి మహిమగల స్వాతంత్రం పొందుకుంటామో సృష్టి కూడా అటువంటి మహిమగల స్వాతంత్రమే పొందుకుంటుంది. అర్థమైందండి? పౌలు పత్రికలు అంత ఈజీగా అర్థం కావండి. అర్థమైందండి? దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము తాను కూడా పొందుదననుకొని ఎవరో నిరీక్షణ చేసేది? సృష్టి. మనం పొందుకునేటువంటి మహిమగల స్వాతంత్రం ఏంటి? పరలోకం. అంటే అది కూడా సృష్టి కూడా ఏం పొందుకుంటది? ఎందుకు పొందుకుంటది? ఈ సర్వ సృష్టి పంచభూతాలు కూడా ఒకప్పుడు దూతలు, మరి వాటికి కూడా అవసరమా కాదా? ఈ నాశనానికి లోనైపోయి దాస్యంలోకి వెళ్ళిపోయి వాటికి ఇష్టం లేకపోయినా సరే మన కోసం దేవుడు మాట ప్రకారము పనిచేస్తున్నాయి. మనం భరించడం దానికి పంచభూతాలకి ఇష్టం లేదు, అయినా సరే దాస్యం చేస్తున్నాయి. అర్థమైందండి? ఆ దాస్యం చేస్తూ ఊడిగం చేస్తూ దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్రం కోసం అవి కూడా నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక. అది చెప్పాను కదండి, అది స్వేచ్ఛగా చేయడం లేదు, సేవ మనకి నామకే వాస్తే. దానిని దాన్ని లోపరిచాడంటే దేవుడు మళ్ళీ అమ్మ చెయ్యి, మంచి పిల్లలు వస్తారు, ఒక ఏలియన్ లాంటి వాడు వస్తాడు, ఒక యెహోషువ లాంటి వాడు వస్తాడు, ఒక స్టెఫెను లాంటి వాడు వస్తాడు. అటువంటి వారి కోసం అన్న నువ్వు చెయ్యి. అందరూ పాపులై ఉండొచ్చు, కానీ ఆ పాపుల నుంచి కూడా కొంతమంది పరిశుద్ధులు వస్తారు. అందుకే స్వేచ్ఛగా కాకుండా దానిని లోపరిచిన వాని మూలముగా. లోపరిచిన వాడు ఎవడు? దేవుడా. లోపరిచిన వాని మూలంగా సృష్టి ఏమైందంట? వ్యర్థపరచబడిందండి. వ్యర్థపరచబడిందా సృష్టి? స్వేచ్ఛగా కాకుండా దానిని మనకు లోపరిచిన వాని మూలముగా ఏమైందంట? వ్యర్థపరచబడిందంట. ఎప్పుడు వ్యర్థపరచబడింది? మొదట వ్యర్థపరచబడింది, శాపంతో పరచబడింది. ఆ శాప విమోచన ఎప్పుడు జరుగుతుంది? అలా నడుస్తుంటే రాయి తగులుతున్నా ఏమండి? లేకపోతే జమ ఇలాగా విసిరేస్తే శాప విమోచన కలుగుతుందా? ఎప్పుడు కలుగుతుంది సృష్టికి శాప విమోచన? ఎప్పుడండి? దేవుడు పిల్లలు ఎప్పుడు ప్రత్యక్షమవుతారో. గోధుమలు గురుగులు రెండూ కలిసిపోయి ఉన్నాయి. గోధుమలుగా గురుగులుగా ఎప్పుడు ప్రత్యక్షమవుతాయో అప్పుడు సృష్టి దాస్యంలోంచి విడిపించబడి దేవుడు పిల్లలు పొందబో మహిమా స్వాతంత్రాన్ని అది కూడా, అంటే దేవదూతలు కూడా పొందుకుంటాయి. ఎందుకంటే అవి అక్కడి నుంచి కూడా వచ్చినవే. ఇదిగో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుకుచు అదిగో ప్రసవ వేదన పడుచున్నదని మనల్ని మోయటం, మనల్ని భరించడం, మనకు సేవ చేయడం సృష్టికి ఎలా అయిపోయిందంట? ప్రసవ వేదనతో సమానం అయిపోయిందంట. అదండి సర్వ సృష్టికి మనిషి ఏం చేశాడు? శాపాన్ని కొని తెచ్చిపెట్టాడు.
అయినా సరే దేవుడు భరిస్తున్నాడంటే నీ మీద ఉన్న ప్రేమతోనే. భూమిని ఎందుకు శపించాడు అర్థమైందా? భూమి తప్పు చేయకపోయినా అది లోబరిచిన వాని నిమిత్తం తిరుగుతుంది, మన కోసం సేవ చేస్తుంది. సృష్టి కోసం, సృష్టి కూడా, సూర్యుడు కూడా ఏం చేస్తున్నాడు? ఎప్పుడైనా రావడం మానేస్తున్నాడా? ప్రతిరోజు వస్తున్నాడు. దేవుడి మాట లోబడుతున్నప్పటికీ కూడా అవి శపించబడ్డాయి. దేని నిమిత్తం? మన నిమిత్తము. నేను ఇటువంటి దరిద్రుడిగా సేవ చేసేదని మూలుగుచి ఏం చేస్తున్నాయి? ప్రసవ వేదన పడుతుంది. దాని వేదన చూడలేక దానితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మళ్ళీ యెషయా గ్రంథం 1వ అధ్యాయం చూడండి. మూలిగే నక్క మీద తాటి పండు పడినట్టు ఉంది ఆడికి. అవి మన కోసమే బాధపడుతున్నాయి, మూలుగుచూ ప్రసవ వేదన చెందుతున్నాయి పంచభూతాలు. మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు? వాడితో మాట్లాడుతున్నాడు. దేనికోసం? మన కోసమే. తన బాధ చెప్పుకుంటున్నాడు. ఆకాశమా ఆలకిస్తుందా? ఆలకిస్తుందా లేదా? ఎందుకు? ఒకప్పుడు దేవదూత కాబట్టి. భూమి చెవి యొగ్గుము. ఎందుకు? ఎందుకు చెవి యొగ్గుతుంది? ఒకప్పుడు దేవదూత స్వరూపం మార్చబడి భూమిగా మలచబడింది. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, అదిగో పాపం చేసి నా మీద తిరగబడి ఉన్నారని తన యొక్క వ్యధను దేవుడు ఎవరికి చెప్పుకుంటున్నాడు? పంచభూతాలకి తన వ్యధను దేవుడు చెప్పుకుంటున్నాడు. అప్పుడు అయ్యేమంటాయి? అవును ప్రభువా, వీడు నికృష్టుడే, వీళ్ళందరూ కూడా నికృష్టుడే. మరి దేవుడు అప్పుడు ఏం చెప్తున్నాడు? వీళ్ళందరూ నికృష్టులు అయి ఉండొచ్చు, అందరూ గురుగులు అయి ఉండొచ్చు. ఆ గురుగుల నుంచి కూడా కొంతమంది పరిశుద్ధులు వస్తారు. అప్పుడు వరకు కూడా నువ్వు కాస్త వెయిట్ చెయ్యని ఈ పంచభూతాలని మనకి లోపరుస్తున్నాడు దేవుడు. ఇంకాను అర్థమైందండి? మనం ఇంకా బరి తెగించేసామా? ఈ పంచభూతాలని దేవుడు ఏం చేస్తాడు? ఆయుధాలుగా మార్చేస్తాడా లేదా? సుధమ గమనంలో మార్చేసాడా లేదా? నోవా కాలంలో మార్చేసాడా లేదా? అవి శాంపిల్స్. అవేంటండి? కేవలం దుష్టాంతములుగా అవి మనకు సంభవించి ఈ యుగంలో ఉన్న వారికి బుద్ధి కలుగు చేయడానికి అవి దుష్టాంతములుగా ఉంచబడ్డాయి. శాంపిల్స్. అవి శాంపిల్స్ ఎలాగుంటే మరి ఒరిజినల్ ఇంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. అంటే మన కొరకు చూడండి, దేవుడు దేన్ని బలి చేయడానికైనా సరే వినదీయలేదు. భూమి పాపం చేయకపోయినా సరే దాన్ని శపించాడు. అంటే మీరు కోడిని కోసుకొని తినేస్తున్నారండి. ఇప్పుడు వద్దులేండి, ఇప్పుడు బాగుంది పరిస్థితి. మేకను కోసుకొని తినేస్తున్నారండి. అదే పాపం చేసింది? చేపను కోసుకుని తినేస్తున్నారు. అదే పాపం చేసింది? మరి మన కోసం అది ఎందుకు బలైపోవాలి? ఎందుకు బలైపోవాలండి? చెప్పరండి, ఎందుకు బలైపోవాలి? మరి కోడిని నిర్దాక్షిణంగా చంపేస్తున్నాం. మనం చంపకపోయినా చంపిందని తింటున్నాం. మనం పాపమా కాదా? మేకని చంపేస్తున్నాం. పాపమా కాదా? మరి దేవుడు ఎలా క్షమిస్తాడంటే దేవుడే ఆహారంగా మనకి వాటిని ఇచ్చాడు కాబట్టి అవి స్వాభావికంగా చంపబడ్డానికే పుట్టాయి కాబట్టి మనకి ఆ పాపము ఉండదు. అంతేగాని వాటికి వేటాడేవనుకో, సరదా కోసం వేటాడేవనుకో, కాలక్షేపం కోసం వేటాడేవనుకో, ప్రతి మృగము యొక్క ప్రాణము గూర్చి నిన్ను విచారణలోనికి చేస్తానన్నాడా లేదా బైబిల్లో దేవుడు? అంటే చంపుకొని తింటే నీకు అది పాపం కాదు. దానితో నువ్వు చెలగాటాలు ఆడేవనుకో, ఒక మృగ ప్రాణం బట్టి కూడా దేవుడు నేను తీర్పులోకి తీర్చిస్తాడు. తెలుసండి ఆ విషయం మీకు? దాన్ని నీకు అవసరం లేకపోయినా సరే వేటాడేవనుకో ఏం చేస్తాడో తెలుసా? దేవుడు తీర్పులోనికి చేస్తాడు. ఎంత చరిత్ర ఉందండి. అంటే చూడండి, ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా మన కోసం బలైపోతుంది. ఈ సృష్టికర్త కూడా మన కొరకే బలి అయిపోయాడు. అంటే ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు చూడండి. దీన్ని బట్టి ఆలోచించండి. భూమిని శపించడం జ్ఞానమా?
నేరం అండి కాదు. కేవలం నీ నిమిత్తము అని చాలా బాధపడుతూ చెప్పుకునేటువంటి మాట అండి ఆదాముతది. మనం అలా చదువుకొని వెళ్ళిపోతాం కానీ ఇప్పుడు కుమారుడు తప్పు చేస్తే తండ్రి శిక్ష విధించుకున్నాడు అనుకోండి, ఇదిగో నీ నిమిత్తమేరా నాకు ఈ శిక్ష కలిగిందా, ఎంత బాధతో చెప్తారు. ఇదిగో నీ నిమిత్తమే నా దూత గణంలోని ఒక దూతను నిన్ను నేను శపిస్తున్నాను. ఆదాముతో చాలా బాధతో చెప్పినటువంటి మాట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడికి ఈ సృష్టిలో మనిషి కన్నా గొప్పదైంది మరి ఏది లేదు. తన సొంత కుమారుడితో సహా మళ్ళీ గట్టిగా చెప్పాలంటే అర్థమైందండి. ఆయన మన కొరకు ఏం చేశాడు దేవుడు? తన సొంత కుమారుడిని ఇవ్వడానికి కూడా వెనుకాడలేదని రాయబడి ఉందా లేదా? అంత గొప్ప ప్రేమ అండి దేవుని ప్రేమ. ఈ సృష్టిలో ఆ ప్రేమకు సాటి అయింది ఏదీ లేదు. అర్థమైందండి. అందుకే దేవుడు భూమిని శపించాడు. ప్రార్థన చేసుకుందాం.